డిసైడ్ అయిపోయిన మండలాల గురించి తెలంగాణ నాయకులు మాట్లాడడం అన్నది సబబు కాదు. ఇప్పుడు అలాగనుకుంటే మళ్ళీ క్యాపిటల్ మాకు కామన్ క్యాపిటల్ హైదరాబాదే చేయండి, హైదరాబాదు మళ్ళీ మాకు కేంద్రపాలిత ప్రాంతం చేయండి అని మనం డిమాండ్ పెట్టచ్చు. విభజన వరకు అయిపోయింది. ఒకప్పుడు భద్రాచలం ఆంధ్ర ప్రాంతంలో ఉంది. మనకి ఈ తెలంగాణ ప్రాంతం వచ్చి కలిసినప్పుడు భద్రాచలం అన్నది ఆంధ్ర ప్రాంతంలో ఉంది తెలంగాణ కలిసినప్పటికి. ఇప్పుడు మాది అనే క్లెయిమ్ చేసే హక్కు తెలంగాణకు లేదు అసలు. భద్రాచలం కూడా ఇప్పుడు యాక్చువల్గా మనకు అన్యాయం జరిగింది. పోన్లే ఒక దేవుడు వాళ్ళకి ఒక దేవుడు మనకు తీసుకుందాం అని చెప్పి తిరుపతి మనం తీసుకుని భద్రాచలం వాళ్ళకి ఇచ్చాం, దేవుడు లేడని. అది దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే లేనిపోయిన ఈ మండలాలు, ఈ ప్రాజెక్టు ఖర్చు, అవి ఇంపార్టెంట్ మండలాలు, వాళ్ళకు కూడా ఇమీడియట్గా పునరావాస ప్యాకేజ్ ఇమీడియట్గా ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత మొదలు పెట్టాలి. చూద్దాం వాళ్ళు చర్చలు ఏం జరుపుతారు, ఏమో బయటకు వస్తాయి. ఒకప్పుడు ఇద్దరు కూడా ఒక పార్టీలో ఉన్నవాళ్ళు, మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం బయటకు వస్తాయి చూసిన తర్వాత మనం స్పందిస్తే బాగుంటుంది.